న్యూస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 109 ఓట్లతో నవీన్ రెడ్డి గెలుపొందారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో గత మార్చి 28న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. రెండు పార్టీలు గెలుపు కోసం శ్రమించాయి. అయితే చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి 763 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 652 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు మాత్రమే వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఆయనకు ఒక రకంగా షాకింగ్ అనే చెప్పాలి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. ఈ విజయం మరిన్ని విజయాలకు బాటలు వేస్తుందన్నారు. అధికార పార్టీ ప్రలోభాలను పాతరేసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీని గెలిపించుకున్నారంటూ కొనియాడారు కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో భాగస్వాములైన మా గౌరవనీయులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి స్థానిక సంస్థల గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గెలుపు మా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. నవీన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు రాఘవేంద్ర. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ పూర్తయిందని కూడా చెప్పొచ్చు. దాదాపు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అయితే దాదాపు 109 ఓట్లతోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపొందారు. అయితే ఈ గెలుపు ఇటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద ఊరటనే లభించిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోనూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే జిల్లా వాసి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఈ విజయాన్ని పూర్తి స్థాయిలోనూ రానున్న రోజుల్లో అనేక ఫలితాలకు ఇది నిదర్శనం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే కౌంటింగ్ కేంద్రానికి పెద్ద ఎత్తున కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఏదైతే కౌంటింగ్ సెంటర్కి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనూ ఈ విజయం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది. పార్టీ మరింత బలపడుతుంది. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మన్నె జీవన్ ఓటమితోనూ సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మార్చి 28న జరిగింది పోలింగ్ జరిగిన 2 నెలల తర్వాత కౌంటింగ్ జరిగింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంది బీఆర్ఎస్. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపొందారు. దాదాపుగా 109 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు బీఆర్ఎస్ అభ్యర్థి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు రాఘవేంద్ర. కృప ఏదైతే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయడంక మోగించిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రధాన పార్టీలు కూడా చివరి వరకు పొటాపోటీగా ప్రచారం చేశాయి. అదేవిధంగా ఇటు సీఎం సొంత జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగ్గిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నిక. అదేవిధంగా మహబూబ్నగర్లోనే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ నేతలకు మాత్రం ఇది ఒక షాక్ అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ రెడ్డి ఏదైతే 109 ఓట్లతోనూ
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందడం జరిగింది. అయితే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దాని ప్రచారాన్ని హోరాహోరీగా చేశారు. దాదాపు క్యాంప్ రాజకీయాలు కూడా తెరలేపినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక్కడ నుంచి క్యాంప్ రాజకీయాలకు తీసుకెళ్లి క్యాంపులకు తరలించి ఓటింగ్ మాత్రం ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరగకుండా బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలోనూ అప్రమత్తమయ్యారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గతంలో పూర్తి స్థాయిలో బలం ఉంది. ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కూడా పూర్తి స్థాయిలోనూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ నుంచి ఏదైతే జెడ్పీటీసీలను కానీ ఎంపీటీసీలను కానీ తమ వైపు తిప్పుకుంటారన్నటువంటి ప్రచారం జరిగినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పూర్తి స్థాయిలోనూ అటువంటి అవకాశాలకు తావు లేకుండా ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇది గులాబీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఊరట లభించిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బయట పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఏదైతే ఈ ఎన్నిక పూర్తి స్థాయిలోనూ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఊరట లభించిందనే చెప్పవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత మొట్టమొదటి ఉప ఎన్నిక కావడంతోనూ ఇటు రెండు పార్టీలు కూడా ఎవరికి వారే దానిని కైవసం చేసుకోవడానికి చివరిగా కూడా ప్రయత్నాలు చేశారని కూడా చెప్పవచ్చు. రాఘవేంద్ర, ఇటువైపు కాంగ్రెస్ శ్రేణుల స్పందన ఏ విధంగా ఉంది? ఎందుకంటే గెలవాలని సాయశక్తిలా కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ, తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. బట్ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. సో దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన్నె జీవన్ రెడ్డిని చివరిలో అనూహ్యంగా ఖచ్చితంగా మన్నె జీవన్ రెడ్డి బలమైన నేత కావడంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపడం జరిగింది. ఎందుకంటే మన్నె జీవన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. చివరిలో తనను అభ్యర్థిగా ప్రకటిస్తే బలమైన నేతగా ఉంటారని చెప్పేసి వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ వైపు అడుగులు వేసింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం లేకపోయినప్పటికీ కొంతవరకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే అప్పటికి 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఖచ్చితంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నప్పటికీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ బలమైన అభ్యర్థిని పెడితే విజయం సాధించవచ్చు అన్నటువంటి ధీమాతోనే బరిలోకి దింపినప్పటికీ ఫలితాలు మాత్రం కొంత తారుమారైనాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఏదైతే ఈ కింది స్థాయి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారనేది ఈ రోజు ఈ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రైట్ రాఘవేంద్ర.